ప్రపంచంలో నెంబర్ 1 శ్రీమంతుడు ఎవరనగానే గుర్తుకొచ్చే మొదటి పేరు బిల్ గేట్స్. సంపన్నుడో బీదోడో ఎవరైతేనేం ప్రతి మానవుడి మొదటి కల ఓ ఇల్లు. ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ కు ఓ డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా, అదే జూనాడు 2.0. బిల్ గేట్స్ తన కలల ఇంటిని 7 సంవత్సరాల పాటు కష్టపడి నిజం చేసుకున్నాడు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన కలల సౌదాన్ని అమెరికాలోని వాషింగ్టన్లో మెడినాలో నిర్మించుకున్నారు. కోట్ల డాలర్లు వెచ్చించి ఆ ఇంటిని కట్టారు. జానాడు 2.0గా పిలిచే ఆ ఇల్లే ఓ అద్భుతం. 66,000 చదరపు అడుగుల్లో నిర్మితమైన ఆ ఇల్లు మయసభను తలపిస్తోంది. వేడిని తగ్గిస్తాయి. బయట ఉష్ణోగ్రతలు తీవ్రమైనప్పుడు కూడా ఈ ఇంటి పరిసరాలు మాత్రం చల్లగానే ఉంటాయి. అదే దీని ప్రత్యేకం. పుస్తకాల కోసమే ఇందులోని గ్రంథాలయం అందరినీ ఆకట్టుకుంటుంది. దాదాపు ఇది 2,100 చదరపు అడుగుల్లో ఉంటుంది. లియోనార్డో డావిన్సీ 16వ శతాబ్దంలో రచించిన మనుస్క్రిప్ట్ కూడా ఈ లైబ్రరీలో ఉంది. 1994లో జరిగిన వేలంలో బిల్ గేట్స్ ఈ పుస్తకాన్ని $30.8 మిలియన్ పెట్టి కొన్నాడట. ఈ గ్రంథాలయంలో 2 రహస్య బుక్ కేసులు కూడా ఉన్నాయి. కొలనులో సంగీతం, 60 అడుగుల స్విమ్మింగ్ పూల్ ఆ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందులోని గ్లాస్ వాల్ కింద ఉన్న నీటిలో ఈత కొట్టుకుంటూ నేరుగా టెర్రస్ పైకి రావచ్చు. అంతేకాదు, అండర్ వాటర్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. లాకర్ గదితో పాటు 4 షవర్లు, 2 బాత్రూమ్స్ ఉండటం విశేషం. టచ్ చేస్తే చాలు ఇంటిలోని ప్రతి గోడ ఓ కాన్వాసే. ఎవరైనా ఆ గోడను టచ్ చేస్తే చాలు అక్కడున్న కంప్యూటర్ స్క్రీన్ ఆన్ అవుతుంది. అందులో లక్షల ఫోటోలు, పెయింటింగ్లు ఉంటాయి. ఎవరికిష్టమైన పెయింటింగ్ను వారు పెట్టుకోవచ్చు. ఆ ఇంట్లో దాదాపు 5 కోట్ల విలువ చేసే కంప్యూటర్ స్క్రీన్లు ఉన్నట్లు అంచనా. జలకాలాటలలో ఈ విల్లాలో మొత్తం 24 స్నానపు గదులున్నాయి. ఆ గ్యారేజ్ ఎంతో భిన్నం. ఈ విల్లా చుట్టూ ఎన్నో గ్యారేజ్లున్నాయి, కానీ అండర్ గ్రౌండ్లో గుహలా నిర్మించిన గ్యారేజ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఇందులో తనకు ఇష్టమైన 10 కార్లను పార్క్ చేస్తాడట. ఇక మిగతా గ్యారేజ్లలో 23కు పైగా కార్లున్నాయి. ఏడాదిలో ఓ రోజు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ వస్తువులను వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన డబ్బును కంపెనీ చారిటబుల్ ఫండ్లో జమ చేస్తారు. గేట్స్ తన ఇంటికి వేలం ద్వారా ఒకరిని ఆహ్వానిస్తాడు. ఎన్నో వేల కోట్లు కుమ్మరించి మరీ ఆ ఇంటిని చూడటానికి వస్తారట. ప్రస్తుతం విలువ దాదాపు 807 కోట్ల రూపాయలు. 2016లో గేట్స్ పబ్లిక్ ఫైలింగ్ కోసం చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్ $10,80,433.17. If you like the video, please like us and subscribe Tollywood Nagar. ప్రపంచంలో నెంబర్ 1 శ్రీమంతుడు ఎవరనగానే గుర్తుకొచ్చే మొదటి పేరు బిల్ గేట్స్. సంపన్నుడో బీదోడో ఎవరైతేనేం ప్రతి మానవుడి మొదటి కల ఓ ఇల్లు. ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ కు ఓ డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా, అదే జూనాడు 2.0. బిల్ గేట్స్ తన కలల ఇంటిని 7 సంవత్సరాల పాటు కష్టపడి నిజం చేసుకున్నాడు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన కలల సౌదాన్ని అమెరికాలోని వాషింగ్టన్లో మెడినాలో నిర్మించుకున్నారు. కోట్ల డాలర్లు వెచ్చించి ఆ ఇంటిని కట్టారు. జానాడు 2.0గా పిలిచే ఆ ఇల్లే ఓ అద్భుతం. 66,000 చదరపు అడుగుల్లో నిర్మితమైన ఆ ఇల్లు మయసభను తలపిస్తోంది. వేడిని తగ్గిస్తాయి. బయట ఉష్ణోగ్రతలు తీవ్రమైనప్పుడు కూడా ఈ ఇంటి పరిసరాలు మాత్రం చల్లగానే ఉంటాయి. అదే దీని ప్రత్యేకం. పుస్తకాల కోసమే ఇందులోని గ్రంథాలయం అందరినీ ఆకట్టుకుంటుంది. దాదాపు ఇది 2,100 చదరపు అడుగుల్లో ఉంటుంది. లియోనార్డో డావిన్సీ 16వ శతాబ్దంలో రచించిన మనుస్క్రిప్ట్ కూడా ఈ లైబ్రరీలో ఉంది. 1994లో జరిగిన వేలంలో బిల్ గేట్స్ ఈ పుస్తకాన్ని $30.8 మిలియన్ పెట్టి కొన్నాడట. ఈ గ్రంథాలయంలో 2 రహస్య బుక్ కేసులు కూడా ఉన్నాయి. కొలనులో సంగీతం, 60 అడుగుల స్విమ్మింగ్ పూల్ ఆ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందులోని గ్లాస్ వాల్ కింద ఉన్న నీటిలో ఈత కొట్టుకుంటూ నేరుగా టెర్రస్ పైకి రావచ్చు. అంతేకాదు, అండర్ వాటర్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. లాకర్ గదితో పాటు 4 షవర్లు, 2 బాత్రూమ్స్ ఉండటం విశేషం. టచ్ చేస్తే చాలు ఇంటిలోని ప్రతి గోడ ఓ కాన్వాసే. ఎవరైనా ఆ గోడను టచ్ చేస్తే చాలు అక్కడున్న కంప్యూటర్ స్క్రీన్ ఆన్ అవుతుంది. అందులో లక్షల ఫోటోలు, పెయింటింగ్లు ఉంటాయి. ఎవరికిష్టమైన పెయింటింగ్ను వారు పెట్టుకోవచ్చు. ఆ ఇంట్లో దాదాపు 5 కోట్ల విలువ చేసే కంప్యూటర్ స్క్రీన్లు ఉన్నట్లు అంచనా. జలకాలాటలలో ఈ విల్లాలో మొత్తం 24 స్నానపు గదులున్నాయి. ఆ గ్యారేజ్ ఎంతో భిన్నం. ఈ విల్లా చుట్టూ ఎన్నో గ్యారేజ్లున్నాయి, కానీ అండర్ గ్రౌండ్లో గుహలా నిర్మించిన గ్యారేజ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఇందులో తనకు ఇష్టమైన 10 కార్లను పార్క్ చేస్తాడట. ఇక మిగతా గ్యారేజ్లలో 23కు పైగా కార్లున్నాయి. ఏడాదిలో ఓ రోజు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ వస్తువులను వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన డబ్బును కంపెనీ చారిటబుల్ ఫండ్లో జమ చేస్తారు. గేట్స్ తన ఇంటికి వేలం ద్వారా ఒకరిని ఆహ్వానిస్తాడు. ఎన్నో వేల కోట్లు కుమ్మరించి మరీ ఆ ఇంటిని చూడటానికి వస్తారట. ప్రస్తుతం విలువ దాదాపు 807 కోట్ల రూపాయలు. 2016లో
గేట్స్ పబ్లిక్ ఫైలింగ్ కోసం చెల్లించిన ప్రాపర్టీ ట్యాక్స్ $10,80,433.17. If you like the video, please like us and subscribe Tollywood Nagar.